సో ఇదండి మా షిఫ్టింగ్ కష్టాలు అనమాట. ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి సామాన్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయినాయి. ఒక సంవత్సరం లోపే 2 ఇళ్ళు అంటే ఎంత సామాన్ డ్యామేజ్ అయితే ఎంత అమౌంట్ లాస్ అర్థం చేసుకోండి. అసలు మా గిన్నెల స్టాండు ఇరిగిపోయింది. ఆ మిక్సీ ఫ్లగ్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసినట్టు ఆ ఫ్లగ్ ఇరిగిపోయింది. చాలా వరకు ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయినాయి, కానీ ఇప్పుడు కాల్ చేసిన ఇంట్లో అయితే చాలా డ్యామేజ్ అయినాయి. ఇక గిన్నెల స్టాండ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఏం చేయాలి, మొత్తం ఎట్లా పడితే అట్లా వేసినట్టు అవి స్క్రూలు అన్నీ లూజ్ అయిపోయి అవి చేసుకుంటా నా బిడ్డను ఎదురుగా కూర్చొని ఆకలి అవుతుంది మమ్మీ రా రా అనేసి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. మేము వంట చేయలేదు, ఒక 2 days అయితే వంట చేయలేదండి. అక్కడ చదువుకొని ఇక్కడ చదువుకొని చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ వచ్చినాయి. చాలా అన్ని రకరకాలుగా ఉండింది. అన్నీ మేమే ఫిట్ చేసుకొని అన్నీ మేమే చేసుకొని చేయడం వల్ల ఇందులో మా ఆయన హస్తం ఏమి ఉండదన్నమాట. మా ఆయన వచ్చి చూసి బాగా చదిరిండ్రు, ఓకే బాగుందని వెళ్ళిపోతాడు. చదరడాలు అట్లా మొలలు కొట్టడాలు అట్లాంటివి ఉండవు. అన్నీ నేనే చేసుకోవాలి సొంతంగా. నా బిడ్డ సహాయంతో జోకండి. తను బాగా చదువుతుంది. పైన షెల్ఫ్లో పెట్టేవన్నీ తనతోని, కిందని అన్నీ నేను చదువుకోవాలి. కాకపోతే ఈ ఇంటి ఓనర్స్ ఉన్నంత వరకు నేనైతే ఎక్కడ చూడలేదు. మమ్మల్ని నరకం చూపించారనుకోండి, అంత నరకము. మాకు ఇంకా 2 days ఉందనగా కూడా లిఫ్ట్ ఆఫ్ చేసి నీళ్ళు ఇవ్వకుండా ఉంటారు. మాకే చిరాకు వచ్చేసి ఒకరోజు ముందే వచ్చేసాను నేను. ఎన్ని రోజులు అని ఉంటారు. ఒక గిన్నెల స్టాండ్ మొత్తం విరిగిపోయింది. దానివల్ల మేము గిన్నెల స్టాండ్ మళ్ళీ చాలా దాన్ని సెట్ చేసుకోవడమే జరిపోయింది. నేనైతే నా కూతురు ఏమో మమ్మీ అన్నం తిందాం మమ్మీ అన్నం తిందాం. ఇది నేను ఒక సంవత్సరంలో 2 ఇళ్ళు మారడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఇంతవరకు ఎక్కడ చేయలేదు అలా. కానీ వీళ్ళు పెట్టిన నరకానికి అసలు 6 నెలలు ఉండడమే గ్రేటు. కానీ ఎలా ఉన్నానో నాకే తెలీదు, కానీ ఉండాల్సి వచ్చింది. ఇక లాస్ట్కి గొంతు వరకు ఇక నా వల్ల అవ్వలేదు. ఇక నేను ఉండలేను అనేసి ఫిక్స్ అయిపోయేసి ఇక ఖాళీ చేసా. జస్ట్ నేను అనుకున్నది ఒక 1 monthలోనే అన్నీ సెట్ చేసుకున్నాను. అంటే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు చేసే ప్రవర్తనకి అసలు ఆ షిఫ్టింగ్ చేసేటోళ్ళు కూడా అసలు వాళ్ళు చూసి కూడా పరేషాన్ అయిపోయారు. ఏంది వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, లిఫ్ట్ ఆఫ్ చేసి నీళ్ళు ఆఫ్ చేసి. మీరు కాబట్టి గమనుకురమ్మ, మేమైతే అస్సలు ఊరుకోకపోతుంటామని. ఏం చేస్తాం, కొంతమందికి దూరంగానే ఉండాలి ఇలాంటి వాళ్ళకి. ఫస్ట్ మాకన్నా ముందు వాళ్ళు 8 సంవత్సరాలు ఉండే వాళ్ళని కూడా ఇంతే బాధ పెట్టి వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడము, లిఫ్ట్ ఆఫ్ చేయడం, వాళ్ళు అలానే వెళ్ళిపోయారు. లాస్ట్కి సేమ్ మమ్మల్ని కూడా అంతే చేశారు. ఒకళ్ళని చేసినప్పుడు మనల్ని చేయరనుకోవడం మన మూర్ఖత్వం. కాకపోతే అప్పుడు మాకేం చెప్పారు, ఆంటీ వీళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయేదాకా మీకు ఒక్కటే పూట ఇస్తా అంటే సరేలే అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయినాక సేమ్ మాకు అదే డైలాగ్. అంటే ఫ్యామిలీస్ సెట్ అవ్వరు, పొద్దున పోయి సాయంత్రం వచ్చే వాళ్ళైతే బెస్ట్. అదొకటి అర్థమైపోయింది. కాకపోతే అన్ని విధాల డ్యామేజ్ అయింది మాత్రం మేమే. ఇటు పైసా పరంగా, ఇటు సామాన్ పరంగా, అన్ని విధాల. 1 నెలలో మన సిటీలో ఇల్లు దొరకాలంటే ఎంత కష్టం అంటే ఏదో పెద్ద అచీవ్మెంట్ మనకి ఇల్లు దొరకాలంటే. ఎన్ని తిరిగామో మేమైతే. ఇక ఉండొద్దని ఫిక్స్ అయిన తర్వాత తిరిగానండి, చాలా తిరిగాను. అంతకుముందుకి ఇంత తిరగలేదు. జస్ట్ తెలిసిన వాళ్ళు చెప్పారు షిఫ్ట్ అయిపోయాను. ఏంది ఈ పక్క గల్లీ నుంచి ఈ పక్క గల్లీ అంతే. ఇక్కడ ఉన్నామంటే మళ్ళీ బ్యాక్ ముందుకు వచ్చాము. ఇప్పుడు అలా కాదు, చాలా తిరిగాను. తిరిగి లాస్ట్కి మంచి ఇల్లు దొరికింది. ఆ ఇంట్లో సెట్ అయ్యామమ్మ, హాయిగా ఉంది. ఓనర్ లేదు. ఓనర్ ఉన్నా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఇల్లు కూడా మాకు కింద ఓనర్ ఉంటే మీద 9 సంవత్సరాలు ఉన్నాం. ఓనర్లతో మాకు ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇప్పుడున్న ఓనర్లతోనే ఇబ్బంది ఉండి ఖాళీ చేసాను తప్ప అంతకుముందు ఉన్న ఓనర్స్ ఫస్ట్ కింద వాళ్ళు పైన మేమున్నాం సేమ్ అంతే ఉండే. కిరాయికి ఉన్న వాళ్ళని మరి అంత కష్టపెట్టకండి, మంచిది కాదు మీకే. అలా బాధ పెడుతూ మీరు తీసుకున్న రెంట్ కూడా మీకు ఒంటికి పట్టదు. ఎందుకు, మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు. ఎన్ని సామాన్ డ్యామేజ్ అయ్యాయో అది మాకు మాత్రమే తెలుసు. ఇలా రెంట్కున్న వాళ్ళకి అందరికీ ఒకటే బాధ అండి, సొంత ఇల్లు ఉండాలి. అసలు ఇంత హడావిడి ఎప్పుడు ఖాళీ చేయలేదు. ఇంత సడన్ డెసిషన్ అయితే మేము ఎప్పుడు తీసుకోలేదు. ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో అనుకొని అది కూడా హ్యాపీగా వచ్చేసాము.
మేము వచ్చేసింది ఎక్కడ లేదు. ఫస్ట్ నీళ్ళు ఏంటంటే వాళ్ళు షాపులు కడుతున్నామని అక్కడ వాళ్ళు చెప్తే అక్కడ నుంచి ఇటు వచ్చాము. ఇక్కడ కూడా వీళ్ళు కూడా ఖాళీ చేయమనలేదు. వీళ్ళు ఏంటంటే హాస్టల్కి ఇచ్చేసారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. వీళ్ళ టార్చర్ భరించలేకనే మేము ఖాళీ చేసింది. ఇద్దరి దగ్గర వాళ్ళు ఎవరూ ఖాళీ చేయమనలే. వాళ్ళు షాప్ ఒకటిను హాస్టల్కి ఇవ్వడం వల్ల ఖాళీ చేశాను. అంతేగాని ఓనర్స్ని ఇలా బిహేవ్ చేస్తే ఏ కిరాయికి ఉన్న వాళ్ళు కూడా ఉండరు అసలు. అంతకన్నా ముందు మాకన్నా ముందు ఉన్న వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోయారు. మాకన్నా ముందు వాళ్ళు 8 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంత టార్చర్ పెట్టుకొని వెళ్ళిపోతే సేమ్ మాకు కూడా అలానే ఉంటుంది అనుకున్నా. అప్పుడే గెస్ట్ చేసిన. కాకపోతే మనం కొత్తగా వచ్చినాం కదా, మనల్ని ఎందుకు అనుకుంటారు అనుకున్నా. కానీ అందరికి ఒకటే ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గర. నా పాత కొత్త ఏమీ లేదు. అందరికి ఒకటే ట్రీట్మెంట్. నీళ్ళు బంద్ చేయాలి, లిఫ్ట్ బంద్ చేయాలి, ఇంటికి ఎవరు రానియద్దు, ఎవరైనా వస్తే కుక్కను బయట పెట్టాలి. నాకు అది నచ్చలే. ఆ 8 నెలలు అయితే మా అమ్మ రాలే. ఒకసారి స్టార్టింగ్ వచ్చిందంటే మళ్ళీ ఖాళీ చేసేటప్పుడు వచ్చింది. ఆమె రానంటే రానన్నారు. మా షిఫ్టింగ్ రోజు వచ్చింది, మళ్ళీ ఖాళీ చేసేటప్పుడు వచ్చింది. నాకే నవ్వు వస్తుంది. మా తమ్ముడు 2-3 సార్లు వచ్చింది, కానీ ఆ కుక్కకు భయపడి వాడు రాకపోతుండే. ఆ కుక్క ఎప్పుడూ బయటనే ఉంటుండే. మేము మళ్ళీ మాకు ఫోన్ చేసి ఆ కుక్కను పట్టుకోమని చెప్తే అప్పుడు వచ్చేవాడు. ఎందుకు ఇంత బాధ. ఆ ఇల్లు కూడా మాకు కంఫర్ట్ అనిపించలేదు ఉండడానికి. కానీ చాలా బాధపడ్డానండి. చాలా అంటే చాలా బాధపడ్డాను. అవి చెప్పుకున్నా తగ్గవు, తీరవు కూడా. కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడే విధానం కూడా రఫ్గా మాట్లాడడము. ఎందుకులేండి ఖాళీ చేసాము, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రస్తుతానికైతే కొత్త ఇంట్లో ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇల్లు మాత్రం సూపర్గా ఉంది. మీకు ఎప్పుడన్నా మొత్తం చదువుకున్న తర్వాత ఏదైనా పండగకి వీడియో తీసి మా హోమ్ టూర్ చూపిస్తాను. ఎక్సలెంట్గా ఉంది ఇల్లు మాత్రం. ఇల్లుకు నో డౌట్ సేమ్ మా రెండో ఇల్లు. సో ఇదన్నమాట అండి మా షిఫ్టింగ్ కష్టాలు. థ్యాంక్ యూ.